అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ 3వ యూనిట్ ఉపవాచకం. ఇందులోని తెలుగు వీరుడు నవల రచయిత పరిచయం గురించి తెలుసుకుందాం. వినండి. నవల పేరు తెలుగు వీరుడు. ఈ నవలకి రచయిత ప్రముఖ తెలుగు పండితుడు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు. ఎవరు? బిరుదురాజు రామరాజు గారు. బిరుదురాజు రామరాజు గారి తండ్రి పేరు నారాయణరాజు, తల్లి లక్ష్మీదేవమ్మ. తల్లిదండ్రులు ఎవరు? లక్ష్మీదేవమ్మ, నారాయణరాజు. రామరాజు గారు ఉమ్మడి వరంగల్ జిల్లా దేవనూరు గ్రామంలో జన్మించారు. ఎక్కడ? వరంగల్ జిల్లాలోని దేవనూరు గ్రామంలో జన్మించారు. వీరు రామరాజు గారు దేవనూరు, మడికొండ, హన్మకొండలో ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్యతో పాటు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. అంటే మొదటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువంతా కూడా దేవనూరు, మడికొండ, హన్మకొండలో పూర్తి చేశారు. తర్వాత హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంగ్లీష్ మీడియంలో BA పూర్తి చేశారు. ఏ కాలేజ్లో? హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంగ్లీష్ మీడియంలో BA పూర్తి చేశారు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MA తెలుగు చేసి PhD పూర్తి చేశారు. ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీలో MA తెలుగు చేసి PhD పూర్తి చేశారు. ఇక తర్వాత ఉద్యోగం. 1952లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా, తర్వాత రీడర్గా, ప్రొఫెసర్గా పనిచేశారు. 1973 నుంచి 1983 వరకు తెలుగు శాఖ అధ్యక్షునిగా పనిచేసి 1983లో పదవి విరామణ చేశారు. వీరు తెలుగు జానపద గేయ సాహిత్యంపై PhD చేసి ఎందరికో మార్గదర్శకులయ్యారు. ఏ అంశంపై PhD చేశారు? తెలుగు జానపద గేయ సాహిత్యం అనే అంశంపై PhD చేశారు. అలాగే రామరాజు గారు జానపద పాటలు, అనేక అంశాలపై గ్రంథాలను సేకరించాడు. యోగుల చరిత్రలను పుస్తకాలుగా ప్రచురించారు. రామరాజు గారు చేసిన సాంస్కృతిక సేవకు గాను వారికి జాతీయాచార్య అనే బిరుదు పదవి లభించింది. ఏంటి? జాతీయాచార్య బిరుదు పొందిన గొప్ప జానపద సాహిత్య పరిశోధకుడు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు. వీరు 2010 ఫిబ్రవరి 8వ తేదీన హైదరాబాద్లో మరణించారు. ఇది తెలుగు వీరుడి నవల రచయిత బిరుదురాజు రామరాజు గారి గురించి. ఇక మరో విషయం వినండి. నేను ఈ తెలుగు వీరుడు అనే నవలను 3 parts గా మీకు చెప్పాను. అంటే 3 వీడియోలుగా మీకు చెప్పాను. ఇదేదో చిన్న కథ మాత్రం కాదు. ఒక చారిత్రకమైన తెలుగు వీరుడి కథ, తెలుగు వీరుడి నవల. అందుకే నేను 3 parts గా విభజించి కథనంతా కూడా మీకు క్లియర్ గా చెప్పాను. ఇక ఈ తెలుగు వీరుల్లోంచి మీకు ఎగ్జామ్ లో 2 లాంగ్ క్వశ్చన్స్, ఒక షార్ట్ క్వశ్చన్స్, అలాగే కవి పరిచయం కూడా అడుగుతారు. కాబట్టి 3 parts లో నవలనంతా కూడా నేను క్లియర్ గా వివరించాను. ఒకసారి నేను మళ్ళీ కథంతా కూడా రివిజన్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. తెలుగు వీరుడి కథలోని పాత్రలు వీరంతా. ఇందులో సదాశివుడి వైపు నమ్మకంగా ఉన్నవారెవరు? సదాశివుడు, శంకరమ్మ, రుద్రకుమారుడు, పార్వతి, వీరరాజు. వీరంతా కూడా సదాశివుడికి నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ మిగతా వారంతా సదాశివుడిపై కుట్రలు, మోసాలు, ద్రోహాలు చేసిన వారే. ఇందులో ముందుంది రామకృష్ణారెడ్డి, వాడి బంధువు నాగిరెడ్డి, తర్వాత సిద్ది అంబర్, అలీజా, చివరికి రాయరాయన్ అనే ఒక హిందువు కూడా సదాశివుణ్ణి నమ్మక ద్రోహం చేస్తాడు. వీరందరితో కుట్రలు చేపించిందెవరు? మెయిన్ విలన్ మిరాలాం. మిరాలాం నిజాం రాజు యొక్క మంత్రి. మిరాలాం నిజాం చెప్పిన కొద్దీ మిరాలాం సదాశివుడిపై ఎప్పటికప్పుడు మోసాలు, ద్రోహాలు చేస్తూనే ఉన్నాడు. చివరికి మిరాలాం వల్లే సదాశివుడు, పార్వతి బందీ అయి చంపబడ్డారు. ఈ తెలుగు వీరుడి కథ అంతా కూడా ఒక బాహుబలి స్టోరీ లాగే ఉంది. అలా అని బాహుబలి స్టోరీ రాయకండి. నేను వీడియోలో చెప్పినట్లు పాత్రలన్నిటినీ గుర్తుంచుకోండి. నేను ప్రతిదీ కూడా హెడ్డింగ్ తో సహా చెప్పాను. అలాగే ఎగ్జామ్ లో రాయండి. ఇక ఈ పాఠ్యాంశం నుండి ఎగ్జామ్ లో మీకు ప్రశ్నలు ఎలా అడుగుతారంటే, నిజాం సామ్రాజ్య పరిస్థితులను, రాణి శంకరమ్మ వీరత్వాన్ని వివరించండి. ఇలా 2-3 టాపిక్స్ కలిపి ఒకే ప్రశ్నగా అడుగుతారు. అలాగే మరో ప్రశ్న చూడండి. పార్వతి సదాశివుల ప్రేమగాథను, వీరగాథను వివరించండి. అంటే ఒకటే ప్రశ్నలో మీకు 2-3 అంశాల గురించి అడుగుతారు. ఇప్పుడు పార్వతి సదాశివుల ప్రేమని, వీరగాథని వివరించండి అని అడగగానే మీరు పార్వతి సదాశివులు పరిచయమైన దగ్గరి నుండి వారి ప్రేమ, వారి వివాహం, వారిద్దరూ కలిసి చేసిన యుద్ధాలు కానీ, ఇక చివరగా చనిపోయేంత వరకు ఇదంతా కూడా రాయాలి. ఈ విధంగా
లాంగ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇక షార్ట్ క్వశ్చన్స్ అయితే ఈ విధంగా అడుగుతారు. పాత్రల పేర్లు ఇస్తారు, మీరు వారి గురించి రాయాలి. ఎగ్జాంపుల్, దివాన్ రామకృష్ణారెడ్డి కుట్ర, సదాశివుడు పార్వతి, బిరుదురాజు రామరాజు. ఇలా షార్ట్ గా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి మీకు పాఠ్యాంశంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.